హలో ఫ్రెండ్స్, నేను రాజు గారు. జగన్మోహన్ రెడ్డిని నమ్ముకున్న మరో నాయకుడు బలైపోయాడు. జగన్మోహన్ రెడ్డి కోసం ఆఖరికి తన పేరును కూడా మార్చుకున్నాడు. ముద్రగడ పద్మనాభం. అయితే ముద్రగడ పద్మనాభ రెడ్డి అని పేరు మార్చుకున్నటువంటి కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ద్రోహానికి ఆయన బలైపోయాడు. గత 10 రోజులుగా వెంటిలేటర్ మీద పడుకొని ప్రాణాలతో పోరాటం చేస్తున్నాడని తన కూతురు ముద్రగడ పద్మనాభ రెడ్డి కూతురు క్రాంతి గారు ఒక ట్వీట్ కూడా చేశారు. జగన్మోహన్ రెడ్డి గంజాయి బ్యాచ్ ను పరామర్శించడానికి వెళ్తాడు, లేదంటే క్రిమినల్స్ ను పరామర్శించడానికి వెళ్తాడు. కానీ ఆయన కోసం తన పేరే మార్చుకున్న మా తండ్రిని, ఆయన కోసం ఎన్నో త్యాగాలు చేసినటువంటి మా తండ్రి అయినటువంటి ముద్రగడ పద్మనాభం ఇప్పటి వరకు కూడా పరామర్శించలేదు. గత 10 రోజులుగా ఆయన వెంటిలేటర్ మీద ప్రాణాలతో పోరాటం చేస్తున్నా కూడా ఇప్పటి వరకు కూడా జగన్మోహన్ రెడ్డి మా నాన్న ఎలా ఉన్నాడు అని ఒక ఫోన్ కాల్ కూడా రాలేదు అని చెప్పేసి చాలా ఆవేదనతో క్రాంతి గారు ఒక ట్వీట్ చేశారు. ఈ ట్వీట్లో ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. మా నాన్న 10 రోజులుగా వెంటిలేటర్ పై ఉన్నా కూడా ఇప్పటి వరకు కూడా జగన్మోహన్ రెడ్డి నుంచి ఒక కాల్ కానీ పరామర్శ కూడా లేదు. అదే గంజాయి బ్యాచ్ కానీ క్రిమినల్స్ మాత్రం పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి వెళ్తాడు. ఆయన నమ్ముకున్నటువంటి నాయకులను కానీ కార్యకర్తలు కానీ పట్టించుకోడు. అవసరం తీరాక జగన్మోహన్ రెడ్డి వైఖరి ఎలా ఉంటుందో ఇలాగే ఉంటుందని ఆమె ఆ ట్వీట్ చేయడం జరిగింది. నిజానికి ముద్రగడ పద్మనాభం గారు జగన్మోహన్ రెడ్డి గారి కోసమే ఆయన పేరు మార్చుకున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని విభేదించి పవన్ కళ్యాణ్ గనక పిఠాపురం నుంచి గెలిస్తే నా పేరు ముద్రగడ పద్మనాభం కాదు, ముద్రగడ పద్మనాభ రెడ్డిగా పేరు మార్చుకుంటానని చెప్పి అన్నట్లుగానే ముద్రగడ పద్మనాభ రెడ్డిగా ఆయన పేరు మార్చుకున్నాడు. అంత పంతానికి పోయాడు. పవన్ కళ్యాణ్ ఓడిపోతాడని శపథం చేసినటువంటి ఆ వ్యక్తి ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత పేరు కూడా మార్చుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి కోసం చాలా చేసుకుంటూ వచ్చాడు. 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు గెలవడానికి ఉపయోగపడ్డాడు. కాపు సామాజిక వర్గం జగన్మోహన్ రెడ్డికి ఓట్లేయడానికి ఈయన వంతు కృషి బాగా చేశాడు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికల్లో గెలిచాడు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయనకు పెద్దగా పదవులు ఇచ్చిందే లేదు. ఆ తర్వాత ఇప్పుడు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నా కూడా ఆయన పట్టించుకునేది లేదు. ఇది జగన్మోహన్ రెడ్డి వైఖరి. మరి జగన్మోహన్ రెడ్డి ముద్రగడ పద్మనాభం గారిని ఎందుకు పట్టించుకోవట్లేదు అంటే ముద్రగడ పద్మనాభం వల్ల ఇప్పుడు తనకేం లాభం లేదని అనుకుని ఉంటాడు. ఆయనకు శవాలు కావాలి, అదేవిధంగా ఏదైనా ఒక ఇష్యూ కావాలి, ఆ ఇష్యూను బేస్ చేసుకొని రాజకీయం చేయాలి. ఇప్పుడు గాదే సాయికృష్ణ అనే యువకుడు మిస్సింగ్ కేసు, దాని చుట్టూ రాజకీయం అల్లాలి. అదేవిధంగా కాపు సామాజిక వర్గాన్ని డిస్టర్బ్ చేయాలి. కాపు సామాజిక వర్గానికి జగన్మోహన్ రెడ్డి ఏదో మేలు చేస్తున్నట్లుగా ఏదో డ్రామాలు ఆడాలి. మొత్తానికి వచ్చే ఎన్నికలు గెలవాలనే నీచమైన పాలిటిక్స్ తప్ప జగన్మోహన్ రెడ్డి కోసం అన్ని కోల్పోయి ఆఖరికి తన పేరు కూడా మార్చుకున్న వ్యక్తి కోసం ఇప్పటి వరకు కూడా వెళ్ళి పరామర్శించలేదంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి, జగన్మోహన్ రెడ్డి గారి తీరు. అవసరానికి వాడుకుంటాడు, ఆ తర్వాత వదిలేస్తాడు అని చెప్పడానికి ఇదే బెస్ట్ ఎగ్జాంపుల్ అని ఆయన కూతురు ట్వీట్ చేసి తమ ఆవేదన వ్యక్తం చేస్తూ ఉంది. మాట తప్పడు మడమ తిప్పడని ఎలివేషన్స్ ఇస్తుంటారు వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, నాయకులు, సోషల్ మీడియాలో కార్యకర్తలు. కానీ ఆయన మాట తప్పుతాడు మడమ తిప్పుతాడు అని చెప్పడానికి ఇదే బెస్ట్ ఎగ్జాంపుల్. ఇప్పుడు చెప్పండి, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేవాళ్ళు ముద్రగడ పద్మనాభ రెడ్డి అలియాస్ ముద్రగడ పద్మనాభం గారు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ ఉంటే వెంటిలేటర్ మీద 10 రోజులు ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి ఎందుకు వెళ్ళలేదు, ఎందుకు పరామర్శించలేదు? ఇదేనా జగన్మోహన్ రెడ్డి వైఖరి అని చెప్పి పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి విమర్శలు వస్తూ ఉన్నాయి. దీనికి సమాధానం చెప్పండి.